తెలంగాణలో మందుబాబులకు శుభవార్త చెబుతూ కొత్త రకం బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో మద్యం ప్రియులు ఎక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే బీర్ల కొరత ఏర్పడిందని పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొరతను నివారించేందుకు బీర్ల సరఫరాను పెంచాలని, కొత్త రకం బ్రాండ్లను సప్లై చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కొత్త బ్రాండ్ బీర్లను అందించేందుకు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ తమ బ్రాండ్ బీర్లను రాష్ట్రంలో సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికి ప్రభుత్వం అనుమతినివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా తమ బ్రాండ్ బీర్లను సోమ్ డిస్టిలరీస్ సిద్ధమైంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడిందని, సరిపడినన్ని బీర్లు అందుబాటులో ఉండడం లేదని పలు ఫిర్యాదులు అందాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంఘం నాయకుడు తమకు కావలసిన బీర్లు అందుబాటులో ఉంచడం లేదని జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బీర్ల సరఫరాను పెంచాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండటమే ఈ కొరతకు కారణమని గుర్తించిన అధికారులు ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా కొత్త రకం బీర్లు సరఫరా చేసేందుకు పర్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం సరఫరాలో కీలక మార్పులు తీసుకుని వచ్చి కొత్త రకం మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబుల దాహర్తీని తీర్చేందుకు కొత్త రకం మద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని నిర్ణయం తీసుకొని కొత్త రకం బీర్ల సరఫరాకు అనుమతులు మంజూరు చేసింది.